From this video, we discuss parts of speech. To exchange information, to express our ideas, thoughts, opinions, we use language. అంటే మనం ఒక సమాచారాన్ని మరొకరికి చేరవేయడానికి మన అభిప్రాయాలు, ఆలోచనలు ఇవన్నీ ఇంకొకరికి షేర్ చేయడానికి మనం లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ని ఎక్స్చేంజ్ చేయడానికి వర్డ్స్ని ఉపయోగిస్తాము. అంటే సౌండ్స్ రూపంలో మనం ప్రొనౌన్స్ చేస్తాం. ఆ ప్రొనౌన్సియేషను ఎదుటి వాళ్ళు విని మనం ఏం చెప్తున్నాము అనేది తెలుసుకుంటారు. మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగించే వర్డ్స్ పదాలను ఇంగ్లీష్ గ్రామర్లో 8 పార్ట్స్గా క్లాసిఫై చేశారు. 8 రకాలుగా విభజించడం జరిగింది. స్పీచ్ collection of words called language we use classified into 8 parts based on the function in a sentence. అంటే మనం ఉపయోగించే ఈ పదాలు సెంటెన్స్లో అవి నిర్వహించే పనిని బట్టి ఈ వర్గీకరణ జరిగింది. మన నోటి ద్వారా మనం ఉచ్చారించే ప్రొనౌన్స్ చేసే ఈ వర్డ్స్ని నౌన్, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్ అని 8 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అంటే మనం ఏది మాట్లాడినా ఏది చెప్పినా ఆ పదాలు ఈ 8 రకాలలోనే ఉంటాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ నౌన్. నౌన్ అంటే నామవాచకము. అంటే మన నోటి ద్వారా అనేక పేర్లను పలుకుతూ ఉంటాము. ఈ నామవాచకం అనేక రకాలుగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చి ప్రాపర్ నౌన్. అంటే స్పెసిఫిక్ నేమ్స్ని మనం చెప్పడం జరుగుతుంది. ఏ నేమ్స్? పీపుల్, ప్లేసెస్, థింగ్స్, ఎనిమల్స్, బర్డ్స్, ఆర్గనైజేషన్స్ అండ్ ఐడియాస్. అంటే మనుషుల పేర్లు కృష్ణ, రజని మన నోటి గుండా పేర్లు చెప్తూ ఉంటాం. ప్లేసెస్ ఢిల్లీ, ఆస్ట్రేలియా, చెన్నై, కలకత్తా ఇట్లా అనమాట. థింగ్స్ కంప్యూటర్, ఫోన్, స్కూటర్, టేబుల్, కాట్ ఈ విధంగా. ఆర్గనైజేషన్ టాటా, రిలయన్స్, గూగుల్ ఇవన్నీ మనం ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం. ఐడియాస్ అంటే ట్రూత్, హ్యాపీ, విజ్డమ్, నాలెడ్జ్, తర్వాత టైగర్, కౌ, ప్యారెట్, స్వాన్ ఇట్లా వేటికైనా ఉన్నటువంటి స్పెసిఫిక్ నేమ్స్ని మనం ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు. వీటిని ప్రాపర్ నౌన్స్ అంటారు. ఈ ప్రాపర్ నౌన్స్ అనేది నౌన్లో ఒక భాగం అన్నమాట. ఈ నౌన్ ఇంకా కొన్ని రకాలుగా ఉంది. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ భాషా భాగాలను మనం ఉపయోగించే వర్డ్స్కి అనుసంధానం చేస్తూ అర్థం చేసుకోవాలి.